వెల్కమ్ టు విజిల్. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి గతంలో తరగతి గదిలో చరిత్ర, రాజనీతి శాస్త్రం బోధించేవారు. తరగతి గదిలో బోధన వేరు, ప్రజాక్షేత్రంలో నేరుగా పాలు పంచుకోవటం వేరు. థియరీకి ప్రాక్టికల్కి ఉన్నంత తేడా ఉంటుంది. నాడు ఉవ్వెత్తున ఎగిసిపడిన అమరావతి ఉద్యమంలో కొలికపూడి గళం విలిపించారు. ఏబిఎన్ టీవీ5 డిబేట్ల కారణంగా కొలికపూడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఏబిఎన్ లైవ్లో అనంతపురం జిల్లాకు చెందిన సోమగుట్ట మస్తాన్ రెడ్డి కుమారుడు బీజేపీ నాయకుడు సోమగుట్ట విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పుతో కొలికపూడి దాడి చేయటం, అమరావతి ఉద్యమాన్ని సమర్థిస్తున్న సాధారణ ప్రజల దృష్టిలో కొలికపూడి హీరోగా మిగిలిపోయారు. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గాల నుంచి కొలికపూడికి అంతులేని మద్దతు లభించింది. కొలికపూడి లక్ష్యం చట్టసభలలో అడుగుపెట్టడం. ఆ లక్ష్యంతోనే 2014 నుంచి 2019 వరకు వైసీపీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొన్నారు. ఆ సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై, ఆ పార్టీ యువ నాయకుడు అప్పటి మంత్రి నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక నెల రోజుల క్రితం సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పిందండి, అక్రమ సంబంధాలు నేరం కాదు అని. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారి గురించే చెప్పింది అనేది నిన్న అర్థమవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అది ఒక రాజకీయ వ్యభిచార యాత్ర. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మార్చినన్ని రంగులు ఊసరవెల్లి కూడా మార్చుండదు. చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంపై కొలికపూడి వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే నానుడి ప్రకారం 2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం పనిచేస్తే ఆశించిన ఫలితం కొలికపూడికి దక్కలేదు. 2020లో 3 రాజధానుల పల్లవి అందుకున్న జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అంది వచ్చిన అవకాశాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించి పరిణతి ప్రదర్శించిన కొలికపూడి ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం సొంత పార్టీలో నిత్యం వివాదాలకు కేంద్ర బిందువు అవటం విశేషం. కేవలం 4 సంవత్సరాల కాలంలోనే 40 సంవత్సరాల ప్రస్థానం ఉన్న పార్టీలో టికెట్ సంపాదించారు. కొలికపూడికి టికెట్ లభించటం అసాధారణమనే చెప్పాలి. పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఉండాలి, లేదా ధనరాశులు ఉండాలి. ఇవేమీ లేని కొలికపూడికి టీడీపీ అధిష్టానం అండగా నిలబడింది. తిరువూరు నియోజకవర్గం ఒక విలక్షణమైన పౌర సమాజం. 3 మండలాలు తెలంగాణ బోర్డర్తో సరిహద్దులు పంచుకుంటాయి. ఆంధ్ర తెలంగాణ మిక్స్డ్ సంస్కృతి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రజల ఆకాంక్షలేంటో, ముఖ్యంగా సొంత పార్టీ కేడర్తో పూడ్చలేని అగాధం ఎందుకు ఏర్పడిందో కొలికపూడి అడుగులకు అర్థాలేంటో తెలియక రాజకీయ పరిశీలకులు జుట్టు పీక్కుంటున్నారు. అమరావతి ఉద్యమంలో కొలికపూడి పాల్గొన్న నాటి నుంచి తిరువూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే వరకు కొలికపూడికి వెన్నుదన్నుగా నిలబడి హార్దికంగా పనిచేసింది ఆ సామాజిక వర్గమే. జగన్ సృష్టించిన కొత్త పదం ఆ సామాజిక వర్గం. వారే కొలికపూడి ఎన్నికలకు నిధులు వరదలాగా పారించారు. నాడు ఎన్నికల సమయంలో చిత్తూరు నుంచి మండు టెండలో ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి తిరువూరు బస్టాండ్లో బస్సు దిగి కొలికపూడి ఆఫీస్ అడ్రస్ వాకప్ చేస్తూ వచ్చిన ఒక వృద్ధుడు, నేను దాచుకున్న ఈ కొద్ది మొత్తం నీ గెలుపుకు సాయపడాలని ఆ వృద్ధుడు అన్న మాట అక్కడి వారిని భావోద్వేగానికి గురిచేసింది. చిత్తూరు వృద్ధుడిది కూడా ఆ సామాజిక వర్గమే. ఎమ్మెల్యేగా గెలిచిన కొద్ది రోజులకే బుల్డోజర్తో బయలుదేరటం, ఒక మహిళా వీఆర్ఓ ఏకంగా ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడటం నాడు సంచలనమైంది. ఎమ్మెల్యే కొలికపూడిపై వ్యతిరేకంగా మీడియాలో వచ్చిన కథనాలను ఖండిస్తూ మీడియాపై కొలికపూడి అనుచిత వ్యాఖ్యలు ఆనాడు కలకలం రేపాయి. ఏకంగా తిరువూరు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కొలికపూడికి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు వరకు పరిస్థితి వెళ్ళింది. సొంత పార్టీ నేతలను గొడ్డలోడదీసి కొడతాను అని సంబోధించటం, కొంతమంది రైతులను కుక్కల కంటే హీనంగా పోల్చటం, కొలికపూడి విజయం కోసం కోట్లాది రూపాయలు మంచినీళ్లు ప్రాయంగా ఖర్చు పెట్టిన ఒక ఎన్ఆర్ఐ వల్లభనేని గిరిబాబును ఎన్నికల అనంతరం హూ ఈజ్ గిరిబాబు అని కొలికపూడి అన్నారని వార్తలు వచ్చాయి. తనకు టీడీపీ టికెట్ ఖరారు అయిన మొదటిసారి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన కొలికపూడి టీడీపీ పార్టీ సీనియర్ నాయకుడు 75 సంవత్సరాల వృద్ధుడు చెరుకూరి రాజేశ్వరరావుకు
తిరువూరు పట్టణంలో మంచి పేరు ప్రఖ్యాతులున్న ప్రముఖ కంటి డాక్టర్ జయసింహకు భక్తిభావంతో కాళ్లకు నమస్కరించిన కొలికిపూడి డాక్టర్ జయసింహ కొలికిపూడి గెలుపు కోసం ఆర్థిక సాయం కూడా చేశారని చెప్తారు. ఎన్నికల తర్వాత కొద్ది రోజులకే వారిరువురితో కొలికిపూడి అకారణంగా సంబంధాలు కట్ చేసుకున్నారు. అంతటితో ఆగలేదు. వారిపైనే మాటల కత్తులు దూయటం, గంపలగూడెం మండలంలో నన్ను ఒక వ్యక్తి హత్య చేయటానికి ప్రణాళిక రచిస్తున్నాడు అని కొలికిపూడి బహిరంగ సభలో ప్రకటించటం పలువురిని నాడు షాక్కు గురిచేసింది. వైసీపీకి చెందిన ఎస్టీ మహిళ ఆత్మహత్య యత్నం మొన్నటి వరకు కొలికిపూడి అనుచరుడుగా కొలికిపూడి డైరెక్షన్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే డేవిడ్ అనే యువకుడు ఆత్మహత్య యత్నం. లిక్కర్ షాపులు, బెల్ట్ షాపుల వివాదం, స్థానిక ఒక ఎస్ఐపై 24 గంటల్లో చర్య తీసుకోవాలని ఏకంగా పోలీస్ కమిషనర్కు ఎమ్మెల్యే అల్టిమేటం ఇవ్వటం పలువురు పార్టీ సీనియర్ లీడర్ను తలపట్టుకునేలా చేసింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని మందలించే వరకు పరిస్థితి వెళ్ళింది. నేడు అదే కొలికిపూడి వైసీపీ నాయకులతో అంటగాగి వారికి సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడి వైసీపీ నాయకులు మట్టి మైనింగ్ కార్యకలాపాలు యథేచ్ఛగా కొనసాగించడమే అందుకు సాక్ష్యాలు. కొలికిపూడి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు మెతక వైఖరి అవలంబించవచ్చు, నేను అలా కాదు, నేను అంత మంచోడిని కాదు అంటూ నియోజకవర్గంలో రాజకీయం మొత్తం మార్చేస్తా, ప్రస్తుత నాయకత్వం మార్చేస్తా అంటూ నియోజకవర్గంలో బీసీ సభ పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు నెల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకుని కొన్ని గంటల్లోనే టీడీపీ టికెట్ తెచ్చుకుని ఎమ్మెల్యేగా గెలుపొందిన కొలికిపూడి నేడు తిరువూరు టీడీపీ పార్టీ గ్రామ మండల స్థాయి నాయకత్వాన్ని సమూలంగా మార్చేస్తాను అని వరుస ప్రకటనలు చేయటం, టీడీపీ పార్టీ పుట్టిన నాటి నుంచి ఆ పార్టీలో కొనసాగుతూ పార్టీ కార్యక్రమాలకు ఆస్తులు అమ్ముకున్న వారిని కొలికిపూడి టార్గెట్ చేయటం అసలు వివాదానికి ప్రధాన కారణమైంది. గత 5 సంవత్సరాలుగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా సేవల దేవదత్ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ అధిష్టానం దేవదత్తును పక్కనకు పెట్టి అనూహ్యంగా స్థానికుడు కానీ కనీసం ఆ జిల్లాతో సంబంధం లేని కొలికిపూడి శ్రీనివాస్ను తెర మీదకు తీసుకొచ్చింది. అమరావతి ఉద్యమ నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడికొండ స్థానికుడైన కొలికిపూడి రాజధాని నియోజకవర్గం తాడికొండ. ఆయన తాడికొండ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అది కుదరకపోతే బాపట్ల పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. టీడీపీ అధిష్టానం మదిలో కొలికిపూడి శ్రీనివాస్ పేరు నాడు కనీసం పరిశీలనలో లేకపోవటం విశేషం. తిరువూరు టికెట్ ఖరారుకు కొద్ది రోజుల ముందు మాత్రమే పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకు సంవత్సరం ముందు పలుమార్లు కొలికిపూడి తన సన్నిహితులతో టీడీపీ పార్టీలోకి పలానా తేదీన జాయిన్ అవుతున్నాను అని ప్రకటించటం, టీడీపీ అధిష్టానం నుంచి అనుమతి రాకపోవడంతో చేరిక కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. తన చేరిక అడ్డుకుంటుంది వర్ల రామయ్య, నక్క ఆనందబాబు అని నాడు కొలికిపూడి సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించారని చెబుతారు. తెలుగుదేశం పార్టీలో నేను చేరితే వారి ప్రభ మసకబారుతుందని వారు భావిస్తున్నారు అని నాడు కొలికిపూడి అభిప్రాయపడ్డారంట. యువగళం పాదయాత్ర సందర్భంగా అమరావతిలో నాడు లోకేష్ సమక్షంలో నాటి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి యువగళం వేదిక మీద యాంకర్ పాత్ర పోషించడాన్ని తట్టుకోలేని కొలికిపూడి నాడు ఫేస్బుక్ వేదికగా నారా లోకేష్ను విమర్శించడం పలువురిని ఆశ్చర్యపరిచింది. నాటికి కొలికిపూడికి టీడీపీకి ఏ సంబంధం లేకపోయినా అతిగా స్పందించడంపై కొలికిపూడి పెద్ద ఎత్తున విమర్శలు పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ నాటి నుంచే కొలికిపూడి తన సహజ ధోరణితో పార్టీలో కుదుపు మొదలయ్యింది. నాటి ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని చొరవతో నాడు పరిస్థితి అదుపులోకి వచ్చింది. సరే, అసలు విషయానికి వద్దాం. కొలికిపూడి జీవీ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, మీడియా ప్రతినిధులు ఉన్న ఒక వాట్సాప్ గ్రూప్లో జీవీ రెడ్డి ఉదంతంపై కొలికిపూడి స్పందన పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. జీవీ రెడ్డికి కొలికిపూడికి మధ్య వ్యక్తిగత సంబంధ సంభాషణలు మనకు అనవసరం. వందలాది మంది సభ్యులుగా ఉన్న ఆ సోషల్ గ్రూప్లో జీవీ రెడ్డికి మద్దతుగా 2 ఏళ్ల క్రితం మార్కాపురంలో జీవీ స్వగృహంలో వాళ్ళ అమ్మగారు పెట్టిన అన్నం తిన్నాను. కారం ఎక్కువ తినే నాకే కారం ఎక్కువైందనిపించింది.
ఇక్కడ పని చేయాలంటే ఉప్పు కారం మానేయాలి. ఈ మాటలు ఎవరో దారిని పోయే దానయ్య టీడీపీ సానుభూతిపరుడు అంటే అంత ప్రాధాన్యం ఉండేది కాదు. సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేయటం దేనికి సంకేతం? కారం ఎక్కువ తినే నాకే మీ ఇంట్లో కారం ఘాటు అనిపించింది. ఇక్కడ కారం అంటే ఆత్మాభిమానం, గౌరవం, మర్యాద లాంటి అర్థాలు అనుకోవాలి. ఇక్కడ పనిచేయాలంటే ఉప్పు కారం మానేయాలి అని కూడా అన్నారు. అంటే అర్థం టీడీపీలో పనిచేయాలంటే, టీడీపీ అంటే ఎవరు? చంద్రబాబు, లోకేష్. వారి దగ్గర పనిచేయాలంటే ఉప్పు కారం మానేయాలి. ఇక్కడ ఉప్పు కారం అంటే సిగ్గు, శరం, మానం, మర్యాద అన్నీ వదిలేసి బానిసల్లాగా చంద్రబాబు, లోకేష్ దగ్గర పనిచేయాలనే అర్థంతోనే కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేశారని పలువురు పరిశీలకులు భావిస్తున్నారు. కొలికపూడి చాటింగ్ అక్కడితో ఆగలేదు. ఆ గ్రూప్లో సిబిఎన్ లోకేష్ తప్పితే ఎవరు హ్యాపీగా లేరు, ఎవరికి పనులు అవుతున్నాయి ఈ ప్రభుత్వంలో అని పోస్ట్ చేస్తే ఖండించాల్సిన ఎమ్మెల్యే స్పందించిన తీరు అవతలి వ్యక్తి చెప్పేది నిజమే అన్నట్టు ఆ వ్యక్తికి రిప్లై ఇస్తూ వైసీపీ వారికి మాత్రమే పనులవుతున్నాయి అని ఎమ్మెల్యే కొలిగిపూడి అభిప్రాయపడ్డారు. దీనిపై టీడీపీ అధిష్టానం చర్యలకు ఉపక్రమిస్తుందా లేదా వేచి చూద్దాం.